కాంగ్రెస్ కంచుకోట కొడంగల్ గడ్డపై మొదటిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొడంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఎక్కడి నుంచి అయితే ముచ్చటగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగారో అదే కొడంగల్లో సీఎం పర్యటించనున్నారు. కొడంగల్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి రాక కోసం కూడా నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎంగా కొడంగల్ గడ్డపై రేవంత్ రెడ్డి అడుగుపెట్టే సమయం కోసం అభిమానులు, కొడంగల్ ప్రజలు వేచి చూస్తున్నారు. ఫిబ్రవరి 21వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ పర్యటించనున్నారు. అదేవిధంగా కోస్గిలో మధ్యాహ్నం 3 గంటలకు సుమారు 4,324 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్. అనంతరం కోస్గిలో మధ్యాహ్నం 4 గంటలకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ తొలి సభ కావడంతో ఏం మాట్లాడుతారు, ఎలాంటి ప్రకటనలు చేస్తారు అన్న దానిపై ఇప్పుడు కొడంగల్ ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన సెగ్మెంట్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రత్యేక విజన్ ఉంటేనే కొడంగల్ అభివృద్ధి సాధ్యమవుతుందని గతంలోనే ఆయన ప్రకటించారు. ఎందుకంటే ఎమ్మెల్యే నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఎదగడానికి కొడంగల్ ప్రజల పాత్ర అధికంగా ఉంది. అక్కడి ప్రజలు 3 సార్లు శాసనసభ్యునిగా గెలిపించడంతోనే నేడు తెలంగాణకు సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అయ్యాక సొంత నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధమవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినట్టుగానే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ని విజయ తీరాలకు చేర్చాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రేపు కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరగనున్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కొడంగల్ నియోజకవర్గ సమన్వయకర్త యనుమల తిరుపతి రెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.